ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. ఇప్పుడు ఇక్కడికి నేను ఒక అప్సా వాడుతున్న రైతు పొలంలోకొచ్చానండి. వీరు పొలం నాటేసి 2 నెలల 10 రోజులైతుంది. ఒక్కసారి చూడండి పొలము ఎంత బాగుందో, అప్సా వాడిన పొలము. ఈ బిట్ మొత్తం గూడా 2.5 ఎకరాల బిట్టు ఇక్కడ నుండి మొదలుకొని. మీకు పిలకలు గూడా చాలా చాలా బాగొచ్చినాయి ఇక్కడ. ఒకసారి మనకు రైతు మాటల్లోనే మనం విందాము. నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? ముచ్చింతల మల్లారెడ్డి. ముచ్చింతల మల్లారెడ్డి గారు. మీ ఊరి పేరు? ముగిలిపాలెం. ముగిలిపాలెం. ఏ మండలం? తిమ్మాపూర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. రైట్. ఓకే. ఈ సార్ దగ్గర తీసుకొని నేను ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే బాటలు తీసుకొచ్చుకోమన్నాడు. ఇక్కడ కరీంనగర్ పోయి మొదలు ఎక్కడంటే హుజరాబాద్ అన్నాడు, లేకపోతే వరంగల్ అన్నాడు. గంత దూరం కన్నా మనది ఇదే కదా అని ఇడికి పోయి అడిగిన. సురేష్ సార్ అన్నాడు, చెప్పిండు. అన్నాకనే ఆయన ఇచ్చిండు, తీసుకున్నా. పొలం నాటేసే ముందల అప్సా చల్లిన, ఉసుకలో పోసి చల్లిన తర్వాత అప్పుడు మిషన్ రాలేదు, మందు కూడా వేయలేదు, ఏది యూరియా బత్తాలు కానీ 20 కానీ ఏది వేయలే. తర్వాత ఏమైంది, నాకు శాత కాక ఏం చేసినా సప్లై కూకుంటే ఇంకోసారి చెప్పిండు అంటే డీజిల్ ఉండి ఇది కలిపి 10 బత్తాలు చల్లు అన్నాడు. 10 బత్తాలు తీసుకొచ్చి చల్లిన. ఇది లాస్ట్. ఇది మొత్తం 4 ఎకరాలకు చేస్తారండి? 4 ఎకరాలు. ఓకే, రైట్. మళ్ళీ తెచ్చిన నేను మళ్ళా డబ్బా కూడా. ఇదే డబ్బాలు. ఓకే. ఇదే అప్సా వాడుతానా. ఓకే. ఇప్పటికైనా సార్ వచ్చిండు, మందించి చూసుకుంటాడు, చెప్తాడు. ఇప్పుడు మనకు పిలకలు ఎట్లా వచ్చినాయండి ఇవి? ఇది 30 దాటింది ఒకటోటి. మీరు ఏమైనా పిలకల మందు వాడినరా? ఏమన్నా ఏమీ వాడలే. ఏం వాడలేదా? లేదు. పిలకల మందు వాడకముందే కూడా మీకు మంచిగా ఒక 30 పైన పిలకలు ఉన్నాయన్నట్టు. ఓకే. ఇప్పుడు పిలకలదే మందు తేవాలంటే 700 3 ఏళ్ళు 21 అవుతుంది. ఓకే. 4 ఎకరాలకు అది ఇందేవాలని ఈసారి చెప్పుడు కాబట్టి దీనికే ఇంకో డబ్బా ఎక్కువ చల్దామని చల్లిన. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఒక ఎకరానికి 200 ml చొప్పున దీన్ని వాడుతున్నారు మీరు పిండిలో. అట్లాగే పై స్ప్రే మందులో వాడినట్టయితే మీరు 20 లీటర్ల పంపుకు ఒక 10 ml వాడుకోండి. మీకు పురుగు కానీ ఏది కానీ కూడా ఏం రాదు, చాలా బాగుంటుంది చేను. మీకు దిగుబడి శాతం కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే దీన్ని వాడడం వల్ల ఏంటంటే మనకు పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది. అట్లా నాకు కూడా మందు బత్తాలు తగ్గించిండ్రు. ఓకే, రైట్. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ మందు మీద దీని మీద 2 బత్తాలు చల్లితే అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఒక పైరుకు మనము 3 సార్లు మనం పిండి బస్తాలు వేస్తాం కదా, కానీ మీరు ఎన్నిసార్లు ఇస్తారు? ఇప్పుడు బంద్ పెట్టినా ఒకసారి వాడినరు, మళ్ళీ ఒకసారి పొట్టా కాచిన ఈయన మొక్కు పొటాసును 20 అన్నా, లేకపోతే యూరియా అన్నా. ఓకే. కలిపిసాలుడే. అంతేనా? అంటే 3 సార్లు వేసేది 2 సార్లే మీరు పిండి వేసుకుంటారు. 2 సార్లు అంటే ఒకసారి పిండి ఖర్చు తగ్గింది మీకు. ఓకే. ఓకే. ఓకే అండి. ఈసారి చెప్పిన కాడికి వెళ్ళి నాకైతే నయమైంది. ఎప్పుడైనా 30-40 బత్తాలు పోయేటి. ఓకే. ఇప్పుడు ఈసారికి 12 బత్తాల కాడికే వ్యవసాయం స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. ఈసారి చెప్పిన కాడికి. ఓకే. సో మీ ఊళ్ళో కూడా ఏమైనా అడిగారా మరి దీని గురించి? ఇద్దరు అడిగినరా? ఓకే. కానీ టైం మొదలు కానుండే ఇప్పుడు నడుతుందా అంటారు. ఓకే. ఓకే. అయితే వాళ్ళు నాటేసే టైంలో పని చేస్తుంది. అదే చేంజ్ చూసిన వాళ్ళు ఏమంటారు మరి? ఇది అంతా ఎక్కడికి వెళ్ళే ఏం చల్లినా నన్ను అడుగుతారు. ఓకే. ఈ డబ్బా చూపించిన. ఓకే. నన్ను డబ్బా ఏమంటే నేను దేనని చెప్పినాను. ఓకే. నాతోడ్రా ఇప్పిస్తా. ఓకే. లేదంటే నీకు నువ్వు తెచ్చుకోమని చెప్పిన. ఓకే. నంబర్ ఇస్తా. ఓకే. ఇంకా మీ తోటి రైతులకు ఏమని చెప్తారు అప్సా గురించి? ఈ అప్సా గురించి మీరు వాడేది ఉంటే రాండ్రి, ఇప్పిస్తా, లేకుంటే లేదు. అంటే మీకైతే చాలా అప్సా వల్ల చాలా చాలా బాగుంది అన్నట్టు. నాకు మంచిగా ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే.